సో, ఫస్ట్ రెమ్యూనరేషన్ హ్మ్. మీరు తీసుకున్నది సీరియల్స్ రూ. 700 అని అన్నారు. అవును. సో, 700 నుంచి మీరు మీ జర్నీ స్టార్ట్ అయితే ఆల్‌మోస్ట్ ఇప్పుడు 50 సీరియల్స్ కంప్లీట్ చేశారు. అవును. సో, మనకి అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన టైంలో సో, కాంపిటీషన్ ఎట్లా ఉండేది బేసిక్‌గా? అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ లేకుండే. హ్మ్. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువుంది. హ్మ్. సో, అప్పుడేంటంటే ఒక ఆర్టిస్ట్‌ని మనం అనుకున్నామా, ఆ సీరియల్ ఎండింగ్ వరకు అదే ఆర్టిస్ట్ మెయింటైన్ అయ్యేవారు. హ్మ్. సో, ఇప్పుడెలా ఉందంటే సీరియల్స్‌లో ఓహ్! ఈమె డేట్స్ ప్రాబ్లమ్ చేస్తుందా? లేకపోతే ఈమె మనకి నచ్చలేదా? అంటే ప్రొడక్షన్ వాళ్ళకి నచ్చకపోయినా, హ్మ్. యువతల చేసే వాళ్ళకి నచ్చకపోయినా ఆర్టిస్ట్ పొట్ట కొడుతున్నారు. ఓకే. 100% ఇప్పుడేంటంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు హ్మ్. సోషల్ మీడియా ఎక్కువుంది. హ్మ్. ఏ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఏ యూట్యూబ్‌లోనో ఎవరినో ఒకరిని తీసుకొస్తున్నారు, పెట్టేసుకుంటున్నారు. బట్ హ్మ్. ఫస్ట్ నుంచి ఒక పిల్లర్‌గా ఉండి సీరియల్స్‌లో ఎవరైతే మాకిది కాకపోతే వేరే లైఫ్ లేదని అనుకోని బతుకుతారో వాళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ లేవు. హ్మ్. హ్మ్. చాలా తక్కువున్నాయి. హ్మ్. ఎవరైతే టైమ్ పాస్‌కి ఉందాం ఇండస్ట్రీలో కొంచెం అలా చూసిపోదాం అన్న వాళ్ళకి మాత్రమే లైఫ్ ఎక్కువుంటుంది సో, ఇప్పుడు. బేసిక్‌గా మీరు కెరీర్ స్టార్టింగ్‌లో సీరియల్స్‌లో హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. అవును. బట్ ఆ హీరోయిన్ క్యారెక్టర్స్ ఫర్దర్ ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? అంటే ఇప్పుడు వన్స్ మనకి ఇన్‌కమ్ ఉండాలి. హ్మ్. నేను చెప్పాను కదా! మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మనం ఖాళీ ఉండకూడదు. హ్మ్. నాకు హీరోయినే కావాలని నేను అంటే మిగతా అన్ని క్యారెక్టర్స్ అవాయిడ్ చేసుకుంటూ కూర్చుంటే, హ్మ్. నాకు ఆ రోజు గడవదు కదా! ఓకే. సో, అందుకోసం ఏది వచ్చినా యాస్ ఎ యాక్ట్రెస్‌గా ఏదొచ్చినా చేసుకుంటూ పోవాలి. హ్మ్. ఇండస్ట్రీలో నించోవాలి హ్మ్. అని చెప్పి ఒక ఆలోచనతోనే ఎనీ క్యారెక్టర్ హీరోయిన్‌గా ఉండేటప్పుడే విలన్‌గా కూడా చేసేదాన్ని. హ్మ్. విలన్‌గా ఉండేటప్పుడే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేసేదాన్ని. లైక్ అంటే ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళేదాన్ని. హ్మ్. ఇది మనకిదే కావాలి. ఈ క్యారెక్టర్ నేను మెయింటైన్ చేయగలను అనుకుంటే ఖాళీగా కూర్చోవాల్సొచ్చేది. ఓకే. అందుకు 'శ్రావణ సమీరాలకి', 'శశిరేఖ పరిణయం' ఇట్లాంటి వాటిలకి వన్ ఆఫ్ ద హీరోయిన్‌గా చేసిన. హ్మ్. తర్వాత ఫర్దర్‌గా చూసుకుంటే మనకు గ్యాప్ ఒద్దు. హ్మ్. 1 మంత్ గ్యాప్ వచ్చిందంటే అలవాటైన వాళ్ళకి, పని చేయడం అలవాటైన హ్మ్. వాళ్ళకి గ్యాప్ వచ్చిందంటే ఇక పిచ్చెక్కిపోతాం. ఇంట్లో ఉండలేం. ఏదో ఒక పని చేయాలంటాం. హ్మ్. అండ్ ఇంకొకటి సెలబ్రిటీ లెవెల్ వచ్చిన తర్వాత మనం బయట ఏ పని చేయలేము. చేయలేము. కరెక్ట్. ఇప్పుడు మనకి ఇది ఉండిపోతామా, ఇటు ఓకే చేయగలము. హ్మ్. ఈ షాప్స్‌లో కావచ్చు, లైక్ బయట ఏదైనా ఫర్దర్‌గా చేయొచ్చు. హ్మ్. బట్ ఇటు సెలబ్రిటీ దీనికొచ్చిన తర్వాత హీరోయిన్‌గా లేదా క్యారెక్టర్స్ ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్లి వేరే పని చేయలేము. హ్మ్. ఇది అలవాటయిపోయింది కాబట్టి. సో, అలా గూడా స్ట్రగుల్స్ అవుతాం చాలా. హ్మ్. అలాంటప్పుడు నేనేం ఆలోచించానంటే ఎనీ క్యారెక్టర్ ఏదొచ్చినా సో, సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. చాలా అంటే మీ ఇంపార్టెంట్. పర్టిక్యులర్ మీ లైఫ్‌లో సర్వైవ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అయిపోయింది. అంటే ఇంపార్టెంట్. పర్టిక్యులర్‌గా నాకు ఈ క్యారెక్టర్ కావాలి. నేను ఇలానే ఉండాలి అని అనుకుంటే గనక సో, మీరన్నట్టు మీ సిస్టర్స్ మ్యారేజ్ అయ్యేది కాదు. సో, అయ్యేది లైఫ్ కాదు. ఎక్కడో ఒక క్వెషన్ మార్క్‌లో ఉండిపోయుండేది. ఉండిపోయుండేది. హ్మ్. సో, అది కాకుండా ఏదో ఒక రోల్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి, ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి, హ్మ్. ప్రస్తుతానికి హ్యాపీగా బతుకుతున్నాం. హ్మ్. హ్మ్. సో, మీకు అంటే ఈ ఆలోచన విధానమేనా? సొసైటీ గురించి ఆలోచించాలి. అంటే అనాథలకి సహాయం చేయాలి. అది నాకేందంటే, నేను ఉన్న అదే పరిస్థితినొచ్చాను కాబట్టి, హ్మ్. ఆల్‌మోస్ట్ నేను ఎంతైతే సంపాదిస్తానో, హ్మ్. అంతలో అంటే ఇయర్‌లీ ఒక 100 ఫ్యామిలీస్ హ్మ్. మనం సపోర్ట్ చేయాలి. హ్మ్. లైక్ అంటే, ఎక్కువ చేయలేకపోయినా అట్‌లీస్ట్ మన వల్ల వాళ్ళు ఒక 1 మంత్ బతికేటట్టు. హ్మ్. సో, అలా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పటి వరకు ఒక 5 ఫ్యామిలీస్ వరకు అయ్యాయి. హ్మ్. సో, అండ్ అడాప్ట్ రీసెంట్‌గా చేసుకున్నారా స్టార్ట్ మీరు? చేశాను. లేదు, లేదు. అంటే వీళ్ళు, వాళ్ళని లేకుండా ఎవరైతే మనకి ఇన్‌స్టాలో లేకపోతే సోషల్ మీడియాలో తెలుస్తారు కదా! హ్మ్. సో, వాళ్ళ కింద కాంటాక్ట్ నంబర్స్ లేదంటే వాళ్ళ వీడియో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ కనుక్కుంటాను. హ్మ్. వాళ్ళకి ఇంత అమౌంట్ అని పంపిస్తాను. ఆ అమౌంట్ వాళ్ళు హ్మ్. రైస్ అండ్ ఇంటికి గ్రోసరీస్‌కి సంబంధించిన గ్రోసరీస్ మీరు సంబంధించి అన్నీ సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తూ ఉంటే అట్లా ఇయర్‌లీ 100 ఫ్యామిలీస్ అని అనుకున్నాను. సో, ఒక ఇయర్‌లో 100 ఫ్యామిలీస్‌ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి గ్రోసరీస్ అంటే ఐ మీన్ మీరన్నట్టు ఆకలి బాధ మీకు తెలుసు కాబట్టి, తెలుసు సో, మీరు కాబట్టి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించగలిగారు. అవును. ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత సిగ్నల్స్ దగ్గర మనం బోలెడు మందిని చూస్తుంటాం. అవును. యూజువల్లీ అక్కడ సో కూడా సెలెక్టెడ్ పర్సన్స్‌కే నేను వేస్తాను యెస్. పైసలు వేసేటప్పుడు. సో, ప్రతి ఒక్కరు వచ్చేసి బెట్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. అవును. సో, ఆ టైంలో మనకేమనిపిస్తుందంటే, ఇప్పుడు మీలాంటి ఎమోషనల్ పర్సన్ అంటే ఒక ఎమోషనల్ జర్నీ చేస్తున్న పర్సన్‌కి అయ్యో! అని చెప్పేసి మీకేదో ఒక మీ ఫ్లాష్ బ్యాక్స్ ఏదో గుర్తొస్తాయి. అవును. టక్కున తీసి ఇవ్వబుద్దవుతుంది. బట్ ఇవ్వబుద్దవుతుంది. కొంతమంది ఇప్పుడు సేమ్ మీ ప్లేస్ ఇంకొకరుంటే గనక ఛీ! అని అంటారు. లిటరల్లీ చేయనంటది. అంటే అన్నవాళ్ళు కూడా నేను కూడా ఉన్నారు. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి, మన సిగ్నల్ దగ్గర ఉన్న వాళ్ళకి అందరికి హెల్ప్ చేయాలని నేననను. హ్మ్. సమ్ పర్సన్స్ ఉంటారు. ఇప్పుడు కాళ్ళుండవు, హ్మ్. చేతులుండవు అండ్ ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళేది బరువులు లేపలేరు. సరే ఇప్పుడు కాలంలో ఏదో ఒక పని అడ్డు మీదకెళ్తే ఏదో ఒక పని దొరుకుతది చాలా మందికి హ్మ్. ఏజ్‌లో ఉన్న వాళ్ళకి. సో, ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేయలేరు, ఏం చేయలేరు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. హ్మ్. అంటే లైక్ ఫుడ్ పరంగా కావచ్చు, లేదంటే డబ్బుల పరంగా కావచ్చు, ఏదైనా చేయొచ్చు వాళ్ళకి. కొంతమంది చిన్న ఏజ్‌లోనే పక్కన పిల్లల్ని వేసుకొనొచ్చేసి, వాళ్ళ లైఫ్‌ని ఖరాబ్ చేసి, వీళ్ళు
రోడ్ సైడ్ హైలైట్ అయిపోయి ఉమ్, ఇదంతా కరెక్ట్ కాదు అనిపిస్తుంది. అందరికి డబ్బులు వేయొద్దు, ఉమ్. సమ్ పీపుల్స్ మాత్రమే వేయాలి. సో ఇప్పుడు నీడున్న వాళ్ళకి మాత్రమే హెల్ప్ నేడున్నని చేయాలనేది మాత్రమే మీకు హెల్ప్ చేయాలి పాలసీ. అంతే. ఉమ్. కమింగ్ టు సీరియల్స్, మీరు చేసిన వాటిలలో ఆల్మోస్ట్ చాలా క్యారెక్టర్స్ మీకు పేరు తీసుకొచ్చింది. అవును. ఐదర్ నెగిటివ్ క్యారెక్టర్ నుండి ఒక అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన రోల్ కానివ్వండి. సో, ఎక్కువ మీరు చూజీగా లేదు అనేది ఇప్పుడు మీరు చెప్పిన సినారియోని బట్టి అర్థమవుతుంది. అవును. పర్టిక్యులర్‌గా అంటే నాకు ఈ క్యారెక్టర్ కావాలి అని అనుకుంటే అక్కడ ఆగిపోతాము అని. అవును. బట్ వాటిల్లో కూడా మీరు నెగెటివ్ క్యారెక్టర్స్ మీకు బాగా ఇంపాక్ట్‌గా వచ్చాయి. అంటే వన్స్ మనం సీరియల్స్‌లో ఏదైతే చేస్తామో, హ్మ్. ఇప్పుడు హీరోయిన్‌గా చేసినప్పుడు మనం గ్యాప్ తీసుకున్నా మళ్ళీ హీరోయిన్‌గానే కమిట్ అయ్యి ఉంటే, హ్మ్. అదే హీరోయిన్‌గా ఇప్పటికి నేను రన్ అయ్యి ఉండేదాన్ని. హ్మ్. దాని తర్వాత మళ్ళీ నెగెటివ్‌గా వచ్చేసాను కదా! నెగెటివ్ వచ్చినాక మళ్ళీ అందరూ నెగెటివ్‌కే అడుగుతారు. హ్మ్. పలానా నెగెటివ్ క్యారెక్టర్ ఉంది చేస్తావా? ఓకే, నేను చేస్తాను. అంటే వాళ్ళకి అంటే ఐస్ బట్టి అంటే కొంతమంది అంటారు ఐస్ బట్టి కానీ, పర్సనాలిటీ బట్టి, కలర్ బట్టి, హ్మ్. ఆ లుక్స్ బట్టి కొంతమంది నెగెటివ్ అడుగుతారు. హ్మ్. ఎక్కువ శాతం నాకు నెగెటివ్ అడుగుతున్నారు ఈ మధ్య కాలంలో. హ్మ్. సో, ఇప్పుడు చూస్తే మదర్ క్యారెక్టర్స్‌కొచ్చేసాను. హ్మ్. ఆ! 31 ఇయర్స్‌కి 35 ఇయర్స్ పిల్లలకి గూడా నేను మదర్‌గా చేస్తున్నాను సీరియల్స్‌లో అడ్వాంటేజ్ అదే. సీరియల్. ఇప్పుడు 25 అవును. ఏళ్ళు, 26 ఏళ్ళు ఉన్న ఒక ఆర్టిస్ట్‌ని, ఫీమేల్ ఆర్టిస్ట్‌ని కూడా హ్మ్. వాళ్ళు 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఒక సీనియర్ ఆర్టిస్ట్‌గా కూడా అంటే అవును. మదర్ రోల్‌కి చూపించడానికి ఒక చూపిచ్చేస్తున్నారు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుందక్కడ. ఇప్పుడు 'గుండమ్మ కథలో' నేను మదర్ క్యారెక్టరే. హ్మ్. 'గుండమ్మ కథలో' ముగ్గురు పిల్లలుంటారు. అవును. ముగ్గురు పిల్లలు అంటే ఒక కూతురు క్యారెక్టర్ అయితే ఇంకా ఎక్కువ ఏజ్ ఉంటుంది. హ్మ్. అండ్ కొడుకులంటే నాకన్నా 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఇలా చిన్నగుంటారు అంతే. హ్మ్. అండ్ 'ఇంటి గుట్టు'లో కూడా మీ క్యారెక్టర్ చాలా ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. ఆ! 'ఇంటి గుట్టులో' కూడా అంటే చాలా ప్రతి బావుంటుంది. ఎపిసోడ్‌లో డెఫినిట్‌గా ఒక సీన్‌లో ఆ! కనిపిస్తుంటారు మీరు. అంటే కంటిన్యూటీ కంపల్సరీ. క్యారెక్టర్ మీది. అంటే ఇంటి మొత్తం తిరిగే ఒక క్యారెక్టర్ ఏమైనా ఉందంటే 'ఇంటి గుట్టులో' అది నాదే. అది మీదే ఉంటుంది. ఆ! నిజమే అది. ఎందుకంటే మిగతా సీరియల్స్‌లో ఒక్కొక్కసారి గ్యాప్ వస్తుంది ఎపిసోడ్‌లో. బట్ 'ఇంటి గుట్టులో' గ్యాప్ లేదసల అది ఏంటి కంప్లీట్‌గా. ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో చేసింది కావచ్చు, గత 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి చేసింది కావచ్చు. హ్మ్. ఇక్కడ అంటే ప్రతి ఎపిసోడ్‌లో కంపల్సరీ ఉంటది. ఆ క్యారెక్టర్ ఏదైతే నేమ్ ఉంటుందో, ఆ నేమ్ కంపల్సరీ ఉంటుంది. హ్మ్. ప్రతి ఎపిసోడ్‌లో గత 6-7 ఇయర్స్ అవుతుందనుకోండి. హ్మ్. ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సీరియల్‌లో ప్రతి ఎపిసోడ్ నేను ఉంటున్నాను. హ్మ్. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే చాలా మందికి అవకాశం అంత ఉండదు. అవును. కొంతమంది డేట్స్ ఇచ్చినా సరే దాంట్లో వాడుకునేటట్టు ఉండదు. హ్మ్. బట్ నా క్యారెక్టర్స్ అలా రన్ అవుతున్నాయి. నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చేసినా, నేను తర్వాత ఎక్స్‌పెక్ట్ చేసేలాగా వస్తుంది. ఇప్పుడు అంతే. 'దూరదర్శన్' దగ్గర స్టార్ట్ అయింది మీ కెరియర్ ఫస్ట్ 'దూరదర్శన్' స్టార్టింగ్‌లో. ఆ! 'దూరదర్శన్' చేశారు. చాలా మందికి టెక్నీషియన్స్. 'జెమినీలో' చేస్తూ 'దూరదర్శన్‌కి' హీరోయిన్‌గా హ్మ్. చేసేదాన్ని. హ్మ్. సో, చాలా మంది కెరియర్‌లో ఒక సెంటిమెంట్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా టీవీ మీడియంకొచ్చేసరికి ఓకే. 'దూరదర్శన్‌లో' చేసిన టెక్నీషియన్ డైరెక్టర్, కెమెరామాన్, ఆర్టిస్ట్ ఎవరైనా కానివ్వండి. సో, ఫెంటాస్టిక్ లైఫ్ లీడ్ చేస్తారు అనేది. అవును. అంటే 'దూరదర్శన్' అనేది ఒక సెంటిమెంట్ ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది చాలా మందికి. అది మీ విషయంలో గూడా అనిపిస్తా ఉంది. ఆ! ఎందుకంటే ఇప్పుడు 'జీ తెలుగు' చేస్తున్నారు. మా టీవీలో చేస్తున్నారు. అండ్ 'జెమినీలో.' 'జెమినీలో' చేస్తున్నారు. హ్మ్. ఇన్నిట్లో ఒకటేసారి కనిపిస్తున్నారన్నప్పుడు టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేసిన సందర్భాలేమైనా ఉన్నాయా? అంటే నేను ఎక్కువ ప్రెషర్ తీసుకోనన్నమాట. అంటే పలానా ఆర్టిస్ట్ ఇలా ప్రాబ్లమ్ చేస్తది అన్న పేరు నేను తీసుకోను మాక్సిమం. హ్మ్. ఎందుకునంటే ఇప్పుడు వీళ్ళు ఇదొక ఒప్పేసుకొని, అదొకటి ఒప్పేసుకొని, ఇంకోటి ఒప్పేసుకొని, నేను ఎటు చేయలేకుండా నా డేట్స్ అటు ప్రాబ్లమ్, ఇటు ప్రాబ్లమ్ చేయడం నాకు నచ్చదు. హ్మ్. సో, అందుకే ఏం చేస్తాం, మీకు ఒకవేళ మీ ప్రాజెక్ట్ నేను కావాలా? హ్మ్. ఇక్కడ వాళ్ళతో మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి. ఇటు నుంచి ఎవరికైనా కావాలి. ఇటు వాళ్ళతో మీరు డైరెక్ట్ మాట్లాడుకోండి. ఇక్కడ డేట్స్ బట్టి వీళ్ళకి తెలుస్తది. నేను ఎన్ని డేస్ చేయగలను ఈ క్యారెక్టర్, ఎన్ని డేస్ నాదొస్తుంది అన్నది. హ్మ్. దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకొని నాకు ప్రెషర్ పెట్టకుండా సో, చూసుకుంటారు. అది మేనేజ్ అది చేస్తున్నారయితే. మేనేజ్ చేస్తారు.